అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా మాల్యాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులు అనుభవించిన కష్టాలను తమ ప్రభుత్వంలో రానివ్వమని చెప్పిన కూటమి నేతల హామీలుగానే మిగిలిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులతో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో నిన్న ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం. మరి ఈ నగరంలో ప్రత్యేక పరిస్థితి వల్ల ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కార్మిక సమస్యలు ఉన్నాయో ఈరోజు 10వ తారీఖు వచ్చాం. జీతాలకు సంబంధించి ఇంకా కూడా వర్కర్లకు జీతాలు రాలేదు. అట్లాగే 1000 రూపాయలు సంబంధించి ఇంతవరకు కూడా చెల్లించామని చెప్తా ఉన్నారు, చెల్లించట్లేదు. అట్లాగే సరెండర్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి సరెండర్ లీవ్ సంబంధించి వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ జీతాలను వాళ్ళు అమ్ముకుంటుంటే వాటికి కూడా డబ్బులు లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటన్నిటికి తోడు బదిలీ కార్మికులుగా 10-15 సంవత్సరాల నుంచి అట్లే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని అందరూ కూడా ఆప్కాసులకు తీసుకొని రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే కరోనా కాలంలో ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ నగరంలో 350 మంది దాకా పనిచేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరినీ కూడా వాళ్ళందరినీ పనిలోకి తీసుకోవాలని నగరం విస్తారంగా పెరిగిపోతూ ఉంది, పని పెరుగుతూ ఉంది. కానీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగని పరిస్థితుల్లో కార్మికుల సంఖ్య పెంచమని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఏఐటీసీగా కార్మిక పక్షాన్ని ఉంటామని వాళ్ళ